వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్. ముందుగా సాంబార్ చేసుకోవడానికి పప్పు కుక్కర్లో ఉడికించుకోబోతున్నాం. ఇది ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో చింతపండు వేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. పప్పు ఉడికేలోపు ఈ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయిందండి. వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని రసం చేసుకుందాం. పప్పు మెత్తగా కావాలంటే ఇలా చేసుకోవాలి. ఇప్పుడైతే మన పప్పు మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆ చింతపండు రసాన్ని పప్పులో వేసుకుందామండి. ఇప్పుడు అందులోకి కారం వేసుకుందాం, తగినంత సాల్ట్, కొంచెం పసుపు. ఇప్పుడు అందులోకి కళ్యామాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ పోపు కోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు బగారా పువ్వు, అలాగే వెల్లుల్లి పేస్ట్, 2 బగారా ఆకులు, పసుపు, ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసుకోవాలి. ముందుగా సొరకాయ ముక్కలు, సొరకాయ ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి సాంబార్. ఇప్పుడు ములక్కాయలు కూడా వేయాలండి. ఇప్పుడు బెండకాయలు కూడా వేయాలండి. ఇప్పుడు టమాటోస్ కూడా వేయాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు 5 నిమిషాలు వేగిన తర్వాత ముందుగా పెట్టుకున్న పప్పు చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టి ఇది కాసేపు మరిగించుకోవాలండి. సాంబార్ అయితే చాలా బాగా మరిగిపోయిందండి. ఇది కంప్లీట్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.